హాయ్ అండి. ఎంతో టేస్టీ బిస్కెట్స్ అయితే తయారు చేద్దాం. ఎలా చేయాలంటే మనకు అంగన్వాడీ స్కూల్లో బాలామృతం పౌడర్ అయితే ఇస్తారు కదండి. ఆ బాలామృతం పిండితో అయితే బిస్కెట్లు తయారు చేసే విధానం చూసేద్దాం. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. పిల్లలు ఆ పిండి అయితే తినరు కదా. ఇలాగ బిస్కెట్లు చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా కొంచెం పిండి అయితే తీసుకోవాలి. కొలతలు ఏం లేదండి, నేనైతే అందాజుగా వేశాను. ఒక 1/2 కేజీ బాలామృతం పిండి అయితే వేశాను. అందులో ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండి అయితే వేశాను. కొంచెం కరగబెట్టిన నెయ్యి కొద్దిగా వేశాను, ఒక అరకప్పు. అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. మనం బెల్లము కరగబెట్టిన వాటర్ తీసుకోవాలండి, 1 కప్పు. ఆ వాటర్ అయితే వేసుకుంటూ కలబెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలా వచ్చేదాకా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్లు. అలా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. బెల్లం పాకం అవసరం లేదండి, బెల్లం కరిగే వరకు కాగబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని బెల్లంలో కరిగించుకుంటే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి, ముందుగా మనం చేసుకున్న పిండిని లేదండి కొంచెం అలా ముద్దల్లాగా చేసేసుకొని చపాతీలాగా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. అలా మందంగా సాదుకొని మనకు ఏ షేపులో కావాలంటే ఆ షేపులో పీసెస్ చేసేసుకోవాలి. రౌండ్ కానీ స్క్వేర్ కానీ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో బిస్కెట్లు తయారు చేసుకొని మేమైతే ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకొని దాంతో రౌండ్ షేప్ అయితే చేసాము. అలాగా రౌండ్ షేప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టేద్దాము. అలా అంత మందం అయితే ఉండాలి, పలచగా ఉండకూడదు. మేమైతే 3-4 రకాలుగా అయితే చేసామండి. కొన్ని రౌండ్గా, కొన్ని స్క్వేర్గా, చాలా విధాలుగా చేసాము పీసెస్. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. అవన్నీ మొత్తం అలా పూర్తయిపోయినాక స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసాము. ఆయిల్ మరీ ఎక్కువగా కాగనివ్వకండి, కొంచెం మీడియంగా కాగినాక వేసుకోండి. వేయంగానే కలర్ చేంజ్ అయిపోయింది అనుకో, మెత్తగా ఉంటాయి. మీడియంలో పెట్టి కొద్దిసేపు కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుందండి. అలా మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ బాలామృతం పిండితో బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలా మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ బాలామృతం బిస్కెట్లు అయితే రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి, కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.